వేదిక మీద ఉన్నటువంటి ఇవాటి ప్రధాన కారణం, ఈ పుస్తకావిష్కరణకు ప్రధాన కారణమైనటువంటి శ్రీ ఎంఎస్ రాజు సార్ గారిని పుస్తకాన్ని ఉద్దేశించి అలాగే సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారాలండి. వేదికను అలంకరించినటువంటి పూజ్య స్వామీజీ గారికి, బాగయ్య గారికి, సుందర్రెడ్డి గారికి, నల్కర్ గారికి, డాక్టర్ ఫహిందాబాన్ గారికి, ఆహుతులైనటువంటి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం మరియు భారతీయ కిసాన్ సంఘ్ ప్రముఖులకి, రైతులకి అందరికీ నమస్కారాలు. నేను చాలా కాలంగా సేంద్రీయ వ్యవసాయం చేయిస్తున్నాను. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రైతుల అవసరాలు, ఇబ్బందులు అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రైతులకి ఏది అవసరమో దాన్ని ముఖ్యంగా ఉద్దేశించి ఈ పుస్తకం రాయబడింది. తర్వాత సేంద్రియ పాలిటెక్నిక్ స్కూల్ సిలబస్ అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ సిలబస్ను కూడా చూసి దానిని సేంద్రియ వ్యవసాయంలో ఏ విధంగా అయితే దాని రికమెండేషన్స్ ఉంటాయో దాన్ని కూడా చూసి ఆ విధంగా కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. సరే, నేను నాన్ అగ్రికల్చర్ అంటే నాది అగ్రికల్చర్ బీఎస్సీ కాదు, ఫార్మర్ని, నేను జనరల్ బీఎస్సీ. కానీ నేను రాసిన పుస్తకానికి ప్రతిదానికి అధీకృత ఏమిటి అని అన్నప్పుడు చాలామంది ఈయన రాసిన దానికి అధీకృత ఏంటి అని సందేహాలు కలగచ్చు. దానికోసం అని చెప్పి చాలా చోట్ల దానికి రీసెర్చ్ జర్నల్స్ కానీ లేదా సైంటిఫిక్ జర్నల్స్లో ఉన్నటువంటి రెఫరెన్స్లన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే NIPHM, ICAR యాక్టివిటీస్ అంటే వాళ్ళ పబ్లికేషన్స్ని కూడా రిఫర్ చేయడం జరిగింది. ICAR వాళ్ళు పబ్లిష్ చేసినవి చాలా వరకు రైతులకి రీచ్ కావడం లేదు. సుమారుగా ఒక 145 స్టోరీలు ఉన్నాయి ఒక బుక్లో. అది ఎక్కడా కూడా రైతులకి చేరడం లేదు. అంటే దేశవ్యాప్తంగా ఎన్ని రకాలుగా మన ఆర్గానిక్ ఫార్మింగ్లో చేసేటువంటి విధానాల్లో ఎన్ని రకాలైతే ప్రాక్టీస్లు ఉన్నాయో అన్నింటినీ కూడా ICAR వాళ్ళు పబ్లిష్ చేశారు. అట్లాంటి వాటిని కూడా రిఫర్ చేయడం జరిగింది. అట్లాగే వ్యవసాయం చేసేటప్పుడు పంచతత్వాల గురించి ఆలోచించుకోవాలి. వాటిని ముందర శుద్ధి చేయాలి. భూమి, ఆకాశం, నీరు, జలం. ఆకాశాన్ని శుద్ధి చేయడం అంటే గాలిని శుద్ధి చేయడం ఎలా, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేయడం ఎలా, అలాగే నీటిని శుద్ధి చేయడం ఎలాగా, భూమి అంటే భూమి యొక్క pH, ECలు వేరువేరుగా ఉన్నప్పుడు దాన్ని కూడా శుద్ధి చేయడం సేంద్రియ పద్ధతిలో ఏ విధంగా చేయాలి, ఇట్లాంటివి. అలాగే వివిధ వాతావరణ పరిస్థితుల్లో అంటే ఎక్కువ టెంపరేచర్, సమ్మర్లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి, వర్షాకాలంలో అధిక వర్షాలు ఉంటూ ఉంటాయి, శీతాకాలంలో అధిక చలిగాలు ఉన్నప్పుడు మొక్కల యొక్క పోషకాల లోపాలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఏ విధంగా నివారించుకోవాలి, అన్నీ కూడా ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో ఎలా చేయాలి. ప్రాచీన కాలం నుండి అంటే సురాపాలుడు చెప్పిన కాలం నుంచి నేటి వరకు జరిగినటువంటి లేటెస్ట్ సైన్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకాన్ని వీలైనంత క్లుప్తంగా చేయడం జరిగింది. ఇది రాసిన ప్రతిసారి నేను ఒకళ్ళకి రెఫర్ చేసేవాళ్ళని. ఆయనే మన ట్రస్టీ సుబ్రహ్మణ్యం గారు. ఆయన నాకు మార్కులు వేస్తూ ఉండేవారు. బాబు నీకు ఇంకా 60 మార్కులు వచ్చినాయి, ఇంకా రాయి అంటూ ఉండేవారు. అలా 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 కొంచెం కొంచెం పెంచుకుంటా ఈ స్థాయికి వచ్చాం. తదనంతరం దీన్ని అందరి సూచనల మేరకు ఇంగ్లీషు, హిందీలో కూడా రైతులందరికీ ఉపయోగపడేలాగా తర్జుమా చేద్దామని కూడా ఒక ఆలోచన ఉంది. నాకు ప్రతి విషయంలోని మా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అలాగే ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ వారు నాకు అనేక రకాలుగా సహకారాలు అందించారు. మా సైంటిస్టులు ఎప్పటికప్పుడు నాకు ఏ ఆలోచన వచ్చినా లేదంటే ఏదన్నా ఒక కొత్త విషయాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా వెంటనే వారు ఇనిషియేట్ చేసుకుని చేయటం జరుగుతూ ఉంది. అలా వీరందరికీ కూడా సహకరించినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.